వర్షం తాటికి రెండు వేర్వేరు గ్రామాల్లోని పాఠశాలలో చెట్టుపై నుంచి వర్షపు నీరు కురుస్తుంది. భవనం పెచ్చులోడుతుంది. భవనం ఎప్పుడు కుప్పకూలుతోందని భయభ్రాంతులకు గురై ఒక గ్రామానికి చెందిన పాఠశాల పిల్లలను పీర్ల మసీదు రేకుల షెడ్డుకు తరలించి పాఠాలు బోధిస్తున్నారు ఉపాధ్యాయులు. మరో గ్రామంలో గణేష్ మండపంలో పంతులు పాఠాలు చెబుతున్నారు. వికారాబాద్ జిల్లా పూడూరు మండలం రాకంచెర్ల గ్రామంలో 30 ఏళ్ల కింద కట్టిన స్కూల్ భవనం, అదే మండలానికి చెందిన మేడికొండ గ్రామంలో అదే 30 ఏళ్ల కింద కట్టిన స్కూల్ భవనాలు ఉన్నాయి. ఈ స్కూల్ భవనాల్లో వర్షపు నీళ్లు కురుస్తున్నాయి. రాకంచెర్ల ప్రైమరీ స్కూల్ భవనంలో భారీ వర్షాలకు స్కూల్ భవనం చెత్తు పైభాగం పూర్తిగా నానిపోయి నీరు ఊరుస్తుంది. ఆ నీటితో స్కూల్లో ఉన్న ఫ్యాన్లు సైతం తడుస్తున్నాయి. ఎక్కడ షాక్ కొడుతుందో, స్కూల్ భవనం ఎక్కడ కూలుతుందోనని స్కూల్ పక్కనే ఉన్న పీర్లు నిలబెట్టే మసీదు రేకుల షెడ్డులో విద్యార్థులకు విద్యాబోధన చేస్తున్నారు. అదే మండలానికి చెందిన మేడికొండ గ్రామంలోని ప్రైమరీ స్కూల్ కూడా ఇదే పరిస్థితిలో ఉంది. మేడికొండ స్కూల్ భవన పెచ్చులు ఊడి కింద పడిపోయాయని ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తే భవనం చెత్తుపైన కవర్ కప్పండి, నీళ్లు కొరవకుండా ఉంటాయని సలహా ఇచ్చినట్లు సమాచారం. దీంతో చేసేది లేక పక్కనే ఉన్న గణేష్ మండపంలో విద్యార్థులకు బోధన అందిస్తున్నారు. ఆ గ్రామంలో నూతన స్కూల్ భవనం కట్టి సగంలోనే వదిలేశారు. కట్టిన బిల్లు రావడం లేదని స్కూల్ పూర్తి చేయకుండా మధ్యలో వదిలేసినట్లు గ్రామస్తులు తెలిపారు. గతంలో ఇదే పాఠశాలలో పనిచేస్తున్న ఓ ఉపాధ్యాయురాలు విద్యుత్ షాక్ కి గురై చనిపోయిన సంఘటన తెలిసిందే. ఉపాధ్యాయులు గత 2 ఏళ్ల నుంచి జిల్లా కలెక్టర్, విద్యాశాఖ అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని వాపోతున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి పాఠశాలలు, నూతన భవనాలు నిర్మించి విద్యార్థులకు విద్యా బోధన అందించాలని గ్రామస్తులు కోరుతున్నారు. మేడికొండ గ్రామంలో అంగన్వాడీ భవనం లేక విద్యార్థులు, గ్రామ పంచాయతీ భవనం లేక గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అసంపూర్తిగా ఉన్న గ్రామ పంచాయతీ భవనాన్ని పూర్తి చేయాలని కోరుతున్నారు. పిల్లలకు చాలా ఇబ్బంది ఉన్నది సార్. మాకు ఉండలేరు. బాగా ఆకలికైనా కరా ఉన్నదంటే చెప్పిన అంతేమన్నాడు 1,2 లక్షలు అయితే అవుతుందంట. అయితే ఎంత అయితే రిపేర్ కంటే 1,00,000, 2 లక్షలు అయితే అవుతుంది సార్. 2 లక్షలు అయితే కొట్టరు కదా అంటారు సార్. ఏమని అంటారు? అదే ఇప్పుడు పిల్లల పనాలు అయితే రావు కదా సార్. పోయిన పనాలు అయితే పిల్లలతో ఇప్పుడు చేనుల్లో కూడా లేదు. అంత మడుగు ఇష్టం అంత మడుగు చేనుల్లో కూడా లేదు. ఎట్లుంటారు? ఎట్లా బతుకుతారు సార్ పిల్లలు? ఎట్లుంటారు? మీరే దయచేసి పెద్ద మనసుతో చేసి వరన్నా దయచేసి దాన్ని బాగా చేయమని. ఆ కొత్త బిల్డింగ్కు అది బిల్లు రాలేదంటే ఆయన శాంక్షన్ సరిపోలేదంటే ఆయన ఇస్తలేదు సార్. ఆయన 9 లక్షలే వచ్చినాయంట. 15-16 లక్షలు అయినాక 9 లక్షలే వచ్చినాక నాది అయితే నాకు బిల్లు ఎమ్మెల్యే సభను ఖాళీ అది రాసి నేను చేసుకుంటే ఆయన ఎమ్మెల్యే సభ రాసిస్తలేదు. దానికి రిపేర్కు ఏమన్నా చేస్తారేమని అంటున్నాను సార్.